నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను మన సమాజం ప్రాపగేట్ చేసి అందరికి తెలిపి దీనిని 10 మందికి తెలిసే విధంగా సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం, లైక్ చేయటం చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. సనాతన ధర్మం అంటేనే నేరస్తులను సన్మానించడమేనా? ఈ అంశం పైన ఈరోజు మాట్లాడాలని భావిస్తున్నాను. సనాతన ధర్మం అంటే నేరస్తులను సన్మానించడమేనా? భారతీయత అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రకారం బీజేపీ మొత్తం వారి అనుబంధ సంస్థల సంస్కృతి, లైంగిక నేరాలకు పాల్పడిన వారిని, హత్యలకు ప్రేరేపించిన వారిని, హత్యలు చేసేవారిని జైల్లో నుండి లేక బెయిల్పై విడుదల చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున నేరస్తులకు స్వాగతం పలుకుతూ బాణసంచాలతో, డీజేలతో, డప్పు మోతలతో పెద్ద ఎత్తున ర్యాలీలు, ఊరేగింపులు బాహాటంగా జనాలు నోరెళ్లా పెట్టుకునేలా, నేరస్తులు ఎలాంటి సిగ్గుపడకుండా, అవమానంతో కుంగిపోకుండా తల్ల ఎత్తుకొని వెర్రవీగుచు మద్యం కైపెక్కి ఊరేగింపు పొడవున పూలమాలలతో కృత్రిమంగా, అసహ్యంగా జైళ్ళ నుండి విడుదలవుతున్నారు. విదేశాలలో నేరస్తులు జైలు నుండి విడుదలయ్యేటప్పుడు అలాంటి అసహ్యకరమైన, నీచమైన పద్ధతులను ఏ నేరస్తుడు ప్రపంచంలో చేయడని నేను భావిస్తున్నాను. అంటే ఆ సమాచారం నా దగ్గర లేదని అనుకుంటున్నాను. భారతీయ రాజకీయాల్లో ముఖ్యంగా హిందూ జాతీయవాద శక్తులు మరియు బీజేపీపై విమర్శలు చేసేటప్పుడు నేరాలు, ముఖ్యంగా అత్యాచారాలు, హత్యలు చేసిన వ్యక్తులకు బెయిల్ లేదా విడుదలపై ఊరేగింపులు, సన్మానాలు జరపడం ఒక భారతీయ సంస్కృతిగా చిత్రీకరించడం ఈ మీడియాకు సర్వసాధారణం. ఇటీవల గజియాబాద్ సంఘటన నుంచి ఆసిఫా కేసు, గ్రహం స్టెయిన్స్ కేసు వరకు ఉదాహరణలు ఇచ్చి ఇది సనాతన ధర్మాన్ని ఆచరించే వారి లేదా బీజేపీ సంస్కృతి అని వాదించటం అందరూ జరుగుతుంది. ఈ అంశాన్ని సత్యం, సందర్భం మరియు వాస్తవిక అంశాలతో మనం గమనించాలి. ఒకటి, గజియాబాద్ సంఘటన మే 26లో ఉత్తరప్రదేశ్ గజియాబాదులో హిందూ యువవాహిని మాజీ అధికారి సుశీల్ ప్రజాపతి ఎల్ఎల్బి విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు ఉన్నాయి. దాస్నా జైలు నుంచి బెయిల్పై విడుదలైనప్పుడు అతని మద్దతుదారులు పూలమాలలు వేసి భుజాలపై మోసుకువెళ్తూ విజయ చిహ్నంగా పెద్ద ఊరేగింపు నిర్వహించారు. ఈ వీడియో వైరల్ కాగా అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఇది హిందూ సంస్థల మరియు బీజేపీ అనుబంధ గ్రూపుల నిజస్వరూపం అని వారు విమర్శించారు. ఇలాంటి సంఘటనలు ఖండనీయమే. ఏ నేరస్తుడిని, నిందితుడిని కూడా హీరోగా చూపడం సమాజానికి ముప్పు. కానీ ఈ మనువాద మీడియా ఇవేమీ లెక్క చేయకుండా ప్రచారం చేస్తుంటారు. ఇది ఒక పార్టీకే పరిమితమా? 2, ఆసిఫా బాను కేసు. కతువా 2018 8 ముస్లిం బాలికపై అత్యాచారం, హత్య, కొంతమంది యువకులతో హిందూ పూజారి నిందితులకు మద్దతుగా హిందూ ఏక్తా మంచి ర్యాలీలు, త్రివర్ణ ఊరేగింపులు జరిగాయి. ఆ నీచమైన ర్యాలీలో బీజేపీ మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. అంటే ఇది మొత్తం బీజేపీ అధికారిక వైఖరి. కొంతమంది స్థానిక నాయకులు, హిందూ గ్రూపుల చర్య ఇందుకు కారణం. కేసు న్యాయ వ్యవస్థలో కొనసాగింది. మూడవది, గ్రహం స్టెయిన్స్ కేసు. 1999లో ఆస్ట్రేలియా మిషనరీ గ్రహం స్టెయిన్స్ 2 కుమారులను దారాసింగ్ బజరంగ్ దళ్ నేత నేతృత్వంలో హత్య చేశారు. 2025లో ఒక నిందితుడు మహేంద్ర హేంబ్రం మంచి ప్రవర్తన ఆధారంగా విడుదలైనప్పుడు విహెచ్పి వంటి హిందూ సంస్థలు వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి. బీజేపీ ప్రభుత్వం
ఒడిశా ఇందులో పాత్ర ఉంది. ఇది కూడా ఖండనీయం. ఆర్ఎస్ఎస్ శక్తులు దారాసింగ్ లాంటి కొడుకును కన్నందుకు వాళ్ళ తల్లిని సన్మానించి 25,000 రూపాయల బహుమతిని ప్రదానం చేయడంలో వారిలో ఉన్న అత్యంత నికృష్టమైన భావజాలానికి ఇది పెద్ద ఉదాహరణ. 4వది గుజరాత్ 2002 హింస. గోద్రా ఘటన జరిగిన తర్వాత హింసలో అనేక హత్యలు, అత్యాచారాలు జరిగాయి. బిల్కిస్ బానో కేసులో జైలు శిక్షను తగ్గించి విడుదల చేసిన సందర్భంలో సన్మానాలు పెద్ద ఎత్తున జరిగాయి. నేరస్తులను బీజేపీ మంత్రులు సన్మానించడం ఆ పార్టీ యొక్క సనాతన ధర్మం లక్షణం. 5వ అంశం ఆంధ్రప్రదేశ్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య. ఎమ్మెల్సీ అనంతబాబు ఉదయభాస్కర్పై ఆరోపణలు కాదు, నిజాలే అవి. అతను బీజేపీకి సంబంధం లేని వ్యక్తి, కానీ బీజేపీని బలపరిచే వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ ఇతను. వైసీపీ పార్టీని దళిత క్రైస్తవులు భుజాన మోస్తున్న ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కూడా దళిత క్రైస్తవుడే. ఇది ప్రతిపక్ష పార్టీ నాయకుడికి సంబంధించింది. ర్యాలీలు జరిగినా ఇది బీజేపీ సంస్కృతిని బలపరిచే వైసీపీ పార్టీ నిజస్వరూపం. 6వది తోట త్రిమూర్తులు. 1996 డిసెంబర్ 29న వెంకటాయపాలెం దళితుల శిరోమండనం కేసులో జైలు నుండి బెయిలుపై విడుదలైన సమయంలో కొంతమంది పల్లెకారులు తోట త్రిమూర్తులను పూలమాలలతో ఊరేగించారు. ఆ కాలంలో శెట్టి బలిజ కులానికి చెందిన ఆదరణీయులు మేడిశెట్టి వెంకటరావు గారు ఆ ఊరేగింపును అడ్డుకున్నారు. ఏ దళితులనైతే శిరోమండనం చేశాడో ఆ దళితుల చేతనే సన్మానం పొందిన ఘన చరిత్ర తోట త్రిమూర్తులకు ఉంది. ఇది దళితుల బానిసత్వ పరిస్థితి, రాజకీయ ద్వంద్వ వైఖరి. హత్రాసు వంటి అత్యాచారాలు, హత్యలు అన్ని పార్టీల్లోనూ జరుగుతున్నాయి. అటు కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ, సమాజ్వాదీ, డిఎంకే పాలన కూడా నిందితులకు ఈ మధ్య మద్దతుగా ర్యాలీలు, బెయిల్ ర్యాలీలు జరుగుతున్నాయి. న్యాయ వ్యవస్థ మరియు ఈ శిక్షలను ఉపసంహరించుకోవడం లేదా న్యాయస్థానాలు శిక్షను తగ్గించడం, ప్రభుత్వాలు విడుదల చేయడం, బెయిలు, శిక్షాకాలం మదింపు ఇలాంటి అంశాలు న్యాయ వ్యవస్థ చేస్తున్నది. దీనిపై రాజకీయ ప్రభావం ఉండవచ్చు, కానీ ఇది ఏకపక్షం కాదు. అన్ని ప్రభుత్వాల్లో జరుగుతున్నది. బలమైన న్యాయ వ్యవస్థ, త్వరితగతిన తీర్పులు రాకపోవటం, రాజకీయాల నుంచి కేసులను వేరు చేయడం, తీవ్రమైన నేరాలు చేసినప్పుడు కాకుండా అన్ని నేరాలపై ఉండాలి. సహజంగా హింస, నేరాలను ఖండించడం మన ధర్మం. ఏ మతమైనా రాజకీయ లాభం కోసం ఏ ధర్మాలను దుర్వినియోగం చేయకూడదు. ఈ బెయిలుపై విడుదలవుతున్న వారిని, స్టేలపై కొనసాగుతున్న వారిని ప్రభుత్వం స్టేలను వికెట్ చేయించడానికి సమతా సైనిక దళగా ఏ కేసుల్లో అయితే కేసులపై స్టే కొనసాగుతుందో ఆ అంశాలని ప్రభుత్వమే స్వయంగా కోర్టులలో పోరాటం చేయాలని కోర్టుల ద్వారా ప్రభుత్వం గట్టి ఒత్తిడి తీసుకొచ్చి ఆ స్టేలను వికెట్ చేయిస్తే నేరస్తులకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. చాలా కేసులు 25 సంవత్సరాలైనా శిక్షలు లేకుండా అలాగే కాలం వెళ్ళబోచుతున్నారంటే దీని వెనుక ప్రభుత్వాలు, మనువాద ప్రభుత్వాల యొక్క అండ పటిష్టంగా ఉంది. దీనిని, ఈ ప్రభుత్వాలని మార్చటం ద్వారా మాత్రమే మనము ఈ వ్యవస్థను కూల్చివేయగలుగుతాం తప్ప న్యాయం అనేది ఈ ప్రభుత్వాలు కొనసాగుతున్నంత కాలం మనకు న్యాయం జరగదు. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధ బేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయమని విజ్ఞప్తి చేస్తున్నాను.